మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? వాళ్ళు మనల్ని కలవాలనుకుంటున్నారా? అతడు వచ్చే వారం లండన్‌కి వెళ్ళాలనుకుంటున్నాడా? ఆమె వచ్చే సంవత్సరం హైదరాబాద్‌కి రావాలనుకుంటుందా? ఇలా ఏదైనా ఒక పని చేయాలనుకుంటున్నారా? అని మనం ప్రశ్న అడిగేటప్పుడు వాంట్ టు స్ట్రక్చర్‌లో అడగాలి. వీటిలో మనం ఉపయోగించే హెల్పింగ్ వర్బ్ వచ్చేసి డూ లేదా డస్. ఐ, వి, యు, దే పైన ప్రశ్న అడిగేటప్పుడు డూ అనే హెల్పింగ్ వర్బ్ ఉపయోగించాలి. అదేవిధంగా హి, సి, ఇట్ వీటిపైన అంటే ఈ సబ్జెక్ట్స్ పైన ప్రశ్న అడిగేటప్పుడు డస్ అనే హెల్పింగ్ వెర్బ్ ఉపయోగించాలి. చూద్దాం. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నారా? డూ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్? వాళ్ళు వచ్చే వారం మనల్ని కలవాలనుకుంటున్నారా? డూ దే వాంట్ టు మీట్ అస్ నెక్స్ట్ వీక్? అతడు వచ్చే వారం లండన్ వెళ్ళాలనుకుంటున్నాడా? డస్ హీ వాంట్ టు గో టు లండన్ నెక్స్ట్ వీక్? ఆమె వచ్చే సంవత్సరం హైదరాబాద్‌కి రావాలనుకుంటుందా? డస్ షీ వాంట్ టు కమ్ టు హైదరాబాద్ నెక్స్ట్ మంత్? ఇలా ఏదైనా ఒకటి చేయాలనుకుంటున్నారా అని మనం అడిగేటప్పుడు వాంట్ టు స్ట్రక్చర్‌లోనే మనం అడగాలి.